నా చెల్లెలు చేసిన ఒక ప్రాంక్ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నా పేరు ప్రీతి. ఇది నా కథ. ఇక కథ విందామా? మధు కోపంతో పళ్ళు బిగ్గపెట్టి గట్టిగా అరుస్తుంది. తనకి ఎంత ధైర్యం నాతోనే ఛాలెంజ్ చేయటానికి? అర్చన మధు భుజంపై చేయి వేసి మెల్లిగా మాట్లాడుతుంది. మెలకంగా ఉండు, తొందరపడి ఏ పొరపాటు చేయవద్దు. కానీ మధుకి ఏమీ వినిపించట్లేదు. ఇప్పుడు తన ఈగో దెబ్బతీసిన రియాపై ఎలా అయినా ప్రతీకారం తీర్చుకుందామని, తనకి నిరూపిద్దామని మధు అనుకుంటుంది. పద, మా అక్క రూమ్కి వెళ్దాం. తన దగ్గర ల్యాప్టాప్ ఉంది. నేను రియాకి చూపించాలి అనుకుంటున్నా ఈ మధు ఏంటో అని. ఈ మధు దేనికి భయపడదు అని. అర్చన భయంతో వణికిపోతుంది. కానీ మధు ముందు నడవటంతో అర్చన కూడా మధుని ఫాలో అయ్యింది. గది తలుపు మెల్లిగా తెరుచుకుంది. లోపల నిశ్శబ్దం. మధులిక సిస్టర్ తన బెడ్ మీద నిద్రపోతుంది. మధులిక నెమ్మదిగా అంది. తను లెగుస్తే మన పని అవుట్. మెల్లిగా వాళ్ళు డ్రెస్సింగ్ వైపు నడవటం మొదలుపెట్టారు. అర్చన గుండు బలంగా కొట్టుకుంటుంది. అర్చన మెల్లిగా మాట్లాడుతూ ఇది నిజంగా చేయాల్సిందేనా అని అడిగింది. దానికి మధు మెల్లిగా తలూపింది. డెస్క్ మీద ఉన్న ల్యాప్టాప్ మెల్లిగా తెలిసింది. అర్చన గుండె వేగంగా కొట్టుకుంటుంది. మధు చేతులు వణికాయి. కానీ తన ఈగో దేన్ని పట్టించుకోకుండా చేసింది. వెబ్సైట్లోకి లాగిన్ అవ్వటానికి తన ఈమెయిల్ ఎంటర్ చేసింది. అదే సమయంలో రియా తన గదిలో ఫోన్ పట్టుకొని నవ్వుతుంది. గో ఆన్ మధులిక, చాట్ చేయి ఆమె మనసులో అనుకుంది. ఆ వెబ్సైట్లో లాగిన్ అయిన వాళ్ళు బతికి బయట పడరు. అండర్ వరల్డ్ డెవిల్తో ఆడుకోవటం అంటే ఇదే ఫలితం. ఫ్లాష్ బ్యాక్. అసలేం జరిగిందంటే మధు రియా కాలేజ్ ఎనిమీస్. ఒకడంటే ఒకరికి పడదు. మధు బాగా డబ్బులున్న అమ్మాయి, మరి రియా బాగా పేరు ప్రతిష్టలు ఉన్న అమ్మాయి. ఎప్పుడు ఏదో ఒక చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. కానీ ఈరోజు రియా మధు ఈగోని దెబ్బతీసింది. మధు తన ఫ్రెండ్స్తో క్యాంటీన్లో ఉన్నప్పుడు రియా వాళ్ళ దగ్గరికి వచ్చి తను ఏం చేసిందో చెప్పింది. రియా మాట్లాడుతూ, ఈరోజు నేనేం చేశానో తెలుసా? అసలు నీ జన్మలో నీకు అంత ధైర్యం కూడా ఉండదు నేను చేసిన పని చేయటానికి. ఈరోజు నేను మాఫియా కింగ్తో మాట్లాడాను. ఆయనతో చాట్ చేశాను. నువ్వు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయటానికి కూడా నీకు ఆ ధైర్యం ఉండదు అని మధుని రెచ్చగొట్టింది. దానికి మధుకి బాగా కోపం వచ్చింది. ఆ ఛాలెంజ్ని ఒప్పుకుంది. నేను ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవుతా, చాట్ చేస్తా, నీకు నేను నిరూపించుకుంటా నేను ఎవరికి దేనికి భయపడను అని. ప్రెజెంట్. అర్చన మెల్లగా మాట్లాడుతూ, మనం ఈ ప్రాంక్ చేయడం అవసరమా? మధు కాసేపు ఆలోచించింది. వెపన్స్ డీలింగ్ అని ఆ ప్రాంక్ చేద్దామని చెప్పింది. దానికి అర్చన కూడా తలూపింది. మధు మెల్లిగా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యింది. తన చేతులు వణికాయి. అర్చన తన గుండె పట్టుకుంది. కాల్ రింగ్ అవుతుంది. కాసేపట్లో వీడియో కాల్ ఆన్ అయ్యింది. కానీ స్క్రీన్ మొత్తం బ్లాక్గా అయి ఉంది. కేవలం అటువైపు వాళ్ళు మాత్రమే చూడగలిగేలా చేశారు. మధు మాట్లాడుతూ హలో అంది. అటువైపు నుంచి ఒక అమ్మాయి మాట్లాడుతూ, మీకు ఎటువంటి సహాయం కావాలి అని అడిగింది. దానికి మధు మనసులో భయం ఉన్నా తన ఈగోతో ఇలా మాట్లాడింది. నేను మాఫియా కింగ్తో మాట్లాడతాను అని, ఆయన్ని కలపండి అని మధు కొంచెం వణుకుతూ మాట్లాడింది. దానికి ఆ అమ్మాయి, సారీ మేడం, నేనే మాట్లాడతాను, కింగ్ మాట్లాడదు ఎవరితోనూ
ఆ విషయం ఏ విషయాలన్నా నేనే చూసుకుంటా. అసలు మీకేం కావాలో తెలుసుకోవచ్చా? మీ పేరేంటి అని మధు అడిగింది. దానికి ఆ అమ్మాయి జియా అని సమాధానం ఇచ్చింది. జియా, నేను మాఫియా కింగ్తోనే మాట్లాడతా అని మధు గట్టిగా అంది. కాసేపు వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి జియా ఒప్పుకుంది. సరే, కనెక్ట్ చేస్తా అని చెప్పి జియా అక్కడి నుంచి వెళ్ళింది. గది మొత్తం చీకటితో నిండిపోయి ఉంది. డార్క్ కాన్ఫరెన్స్ రూమ్లో ఒక పెద్ద టేబుల్ చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ ముఖంలో ఒకే భావం, భయం. దేశం మొత్తం వణికే పేరు విక్రమ్ మల్హోత్రా. ఎవరు శ్వాస కూడా బిగ్గరగా తీసుకునేలేని నిశ్శబ్దం. దేశం మొత్తం అతని పేరు విన్నా వణికిపోతుంది. పోలీసులు కూడా అతనితో డీల్ చేస్తారు, కానీ ఎవరూ ఎదిరించే సాహసం చేయలేదు. డబ్బు, పవర్, రక్తం, ఇవే అతని ప్రపంచం. అతను కుర్చీలో వెనకాల వాలి కూర్చున్నాడు. తన నల్లటి సూట్ బటన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. ఒక చేతిలో విస్కీ, కళ్ళల్లో కోపం. స్క్రీన్ వైపే చూస్తున్నారు. ఒకేసారిగా బిగ్గరగా గర్జించాడు. వాట్ ద హెక్ ఆర్ యు ప్రెజెంటింగ్ అని అతని గర్జనలో గోడల్ని కంపించజేసాయింది. ప్రజెంటేషన్ ఇచ్చే వ్యక్తి వణుకుతూ, సారీ కింగ్, వెంటనే మారుస్తాను అన్నాడు. చూసుకోకుండా ప్రాజెక్ట్ చేయడానికి వచ్చావా? బయటికి పో అని విక్రమ్ చల్లని కోపంతో నిండిన స్వరంతో అన్నాడు. అతని కోపం, అతని కళ్ళల్లో అగ్ని. అక్కడున్న కారు ప్రతి ఒక్కరు ప్రాణం గొంతులో ఆగిపోయింది. అతను అరవగానే ఆ మనిషి ప్రాణం చేతిలో పెట్టుకొని బయటకు పరిగెత్తాడు. రూమ్ మొత్తం నిశ్శబ్దం. ఎవరి శ్వాస కూడా గట్టిగా తీసుకోవడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే విక్రమ్ కోపం అంటే మరణమే. విక్రమ్ మెల్లగా సీట్లో కూర్చున్నారు. తన పక్కన అరుణ్, వరుణ్ తమ సీట్లో ఉన్నారు. కాసేపట్లో మరో ప్రెజెంటేషన్ మొదలైంది. అప్పుడే భారీ తలుపులు తెలుసుకున్నాయి. జియా తల వంచుకొని లోపలికి నడుస్తూ వచ్చింది. కొంచెం దూరంగా నుంచి ఇలా అంటుంది. జియా ముందుకు వచ్చి, కింగ్, ఎవరో మన పర్సనల్ ఐడికి లాగిన్ అయ్యారు, మాట్లాడాలని అంటున్నారు అంది. విక్రమ్ కేవలం తల ఊపారు. కనెక్ట్. జియా వెంటనే వీడియో కాల్ని టీవీకి కనెక్ట్ చేసింది. స్క్రీన్ ఆన్ అయ్యింది. మధు భయంతో వీడియోని ఆఫ్ చేసింది. కానీ విక్రమ్ గొంతు వినంగానే తను ఎందుకు చేశానా కాల్ అని భయంతో వణికిపోయింది. వాళ్ళ ముఖంలో స్పష్టమైన భయం కలిగింది. విక్రమ్ కోపంగా అన్నాడు, టర్న్ ద వీడియో ప్రాపర్లీ. అమ్మాయిలు ఒక్కరు వణుకుతూ మాట్లాడబోయింది. వి టర్న్ ఇట్ ఆన్. అతని గంభీరమైన స్వరం వినగానే వాళ్ళు పూర్తిగా భయపడ్డారు. వీడియో క్లియర్ అయ్యింది. విక్రమ్ కళ్ళు ఒకేసారిగా కఠినంగా చూశాయి. ఏమి కావాలి అని అతడు అడిగాడు. మధు వణుకుతూ వెపన్స్ అంది. విక్రమ్ ఒక క్షణం నిశ్శబ్దంగా మారి ఆమెను చూశారు. వాట్ అని అతను కనుబొమ్మలు ఎగిరాయి. అంతే. మధు, అర్చన లేచి ఎమ్మటనే పరిగెత్తారు. టీవీ స్క్రీన్ బ్లాంక్ అయిపోయింది. కానీ విక్రమ్ మల్హోత్రా చూపులు మాత్రం అక్కడే ఆగిపోయాయి. ఆ నిద్రపోతున్న అమ్మాయిని చూస్తూ. ఆమె ముఖం మీద నిద్రమొత్తు, జుట్టు చెదిరి చెంప మీద పడిన తీరు, చిన్నగా ముడుచుకున్న కనుబొమ్మలు, తన శ్వాసతో కలిగే పెదవులు. విక్రమ్ కళ్ళు ఒకేసారిగా ఆ అమ్మాయి మీదే నిలిచిపోయాయి. నిద్రపోతున్న ఆ అమ్మాయి చూడగానే విక్రమ్ మల్హోత్రా ముఖం మీద అగ్నిలా మండుతున్న కోపం ఒక క్షణంలో చల్లగా గాలిలా తగ్గిపోయింది. ఎప్పుడూ కోపంతో మండే అతని హృదయం మొదటిసారి తెలియని ప్రశాంతతను ఫీల్ అయ్యింది. అతని హృదయం మొదటిసారి ఒక క్షణం ఆగిపోయింది. అతను బ్లింక్ కూడా చేయలేదు. ఆమెను చూస్తూ ఆమెలో ఏదో తనని
పిలుస్తున్నట్లుగా తనకి అనిపించింది. ఎవరు? ఎలా నా కోపం ఇలా కరిగిపోయింది అని అతని మనసు నిశ్శబ్దంగా అడిగింది. అతని మనసు పదే పదే అదే ప్రశ్న అడుగుతుంది. ఇంతవరకు ఎన్నో అమ్మాయిలు అతని దగ్గరికి వచ్చారు. డబ్బు కోసం, పవర్ కోసం, పేరు కోసం. కానీ అతను ఎప్పుడూ ఒకరిని కూడా చూడలేదు. కానీ ఈ అమ్మాయి ఏమీ చేయకుండానే అతని గుండె అల్లోకల్లోలం చేసింది. ఉదయం అయ్యింది.